మనుగడ కోల్పోయిన వైసీపీ పార్టీని బ్రతికించుకోవడానికి నిత్యం ఏదో ఒక బోటకపు మాటలతో పబ్బం గడుపుకుంటున్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. గోశాలలో గోవుల మృతికి సంబంధించి తాను విసిరిన ఛాలెంజ్కి రెడీ అని చెప్పి మళ్ళీ తమకు తెలిసిన ఫేక్నే వాడుతున్నారు. భూమనని ఏ పోలీస్ హౌస్ అరెస్ట్ చేయలేదు, ఏ పోలీస్ కూడా ఆయనను గోశాలకు రాకుండా ఆపలేదు. కానీ తనను హౌస్ అరెస్ట్ చేశారని జగన్ మీడియా ద్వారా తప్పుదారి పట్టిస్తున్నారు. హౌస్ అరెస్ట్ అనేది లేదు, వాళ్ళు వెళ్ళొచ్చు అనే విషయం వాళ్ళకి ఉదయం నుంచి కూడా చెప్తున్నాము. కట్టుకథలు చెప్పకుండా సాక్షిలో ఫేక్ కథనాలు ఆపి ధైర్యంగా గోశాలకు భూమన రావాలంటున్నారు కూటమి నేతలు. తిరుపతిలో ఉద్రిక్తతను నివారించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకు గుంపులుగా రావద్దని వైసీపీ నేతలకు తిరుపతి పోలీసులు సూచించారు. టీటీడీ గోశాలలో గోవుల మృతికి కార్యకర్తలతో కాకుండా గన్మెన్లతో గోశాలను సందర్శించి మీడియాతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతుకం కలగకుండా వెళ్లిపోవాలని భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు సూచించారు. ఎవరిని గృహ నిర్బంధం చేయలేదని ఎస్పీ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతుకం కలిగించకుండా గోశాలను ఏ పార్టీ నేతలైనా సందర్శించవచ్చునని ఆయన అన్నారు. వైసీపీ కూటమి నేతల మధ్య మాటలు తోటాలు పేలుతున్నాయి. గోశాలలో ఘోరాలు జరుగుతున్నాయంటూ గొంతు చించుకున్న ఫ్యాన్ పార్టీ నేతలకు టీటీడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో నోరు పెగలని పరిస్థితి. ఆవుల మృతిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని ప్రయత్నించిన వైసీపీకి చివరకు అబాసు పాలైంది. గత పాలక మండలి నిర్వాహకాలపై విజిలెన్స్ నివేదికలో అంశాలు ఒక్కొక్కటి బయటకు రావడంతో వైసీపీ నేతలకు ఇప్పుడు దిక్కుతోచడం లేదు. భూమన డ్రామాలను టీటీడీ నేతల ఆధారాలతో బట్టబయలు చేయడంతో వైసీపీ నేతలకు నోరు పెగలడం లేదు.